Good evening, my dear students and my dear followers. గత నెల అంటే నవంబర్లో నేను ఫ్రీ అకౌంటింగ్ క్లాసెస్ జూమ్ ద్వారా నడిపాను. ఆ, దాంట్లో ఒక మంచి పార్టిసిపేషన్ వచ్చింది. దే ఎంజాయిడ్ ది క్లాసెస్. తర్వాత ఏంటంటే అప్పుడు కూడా చాలామంది మీరు టాలీ కూడా మాకు చెప్తే బాగుంటుంది కదా అని అన్నారు. కానీ సమయభావం అనుకోండి, నాకున్న బిజినెస్ కానివ్వండి, నేను దాన్ని కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు ఫ్రీ జూమ్ క్లాసెస్ టాలీ ప్రైమ్ 5O ని 6th డిసెంబర్ అంటే ఫ్రైడే అవుతుంది. ఫ్రైడే సండే అంటే ఇది కూడా ఒక 1 వీక్ నడుస్తుంది. దీంట్లో నేను చెప్పబోయేది ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని తీసుకొని ఇప్పుడు జనరల్గా అందరూ సఫర్ అవుతుంది ఏంటంటే ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ నాట్ ఓన్లీ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇవన్నీ కాదు, ఎక్కడ నేర్చుకున్నా కూడా ఫైనలైజేషన్ వచ్చినప్పటికీ ఎవరు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఆ, చాలామంది చాలా సంవత్సరాల అనుభవం ఉన్న స్టూడెంట్స్, ఎంప్లాయీస్ కూడా వచ్చి సార్ బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నేర్చుకోవాలనుకుంటున్నాం, నేర్పుతారా అని అడిగారు. ఎందుకంటే మీరు ఎకడమిక్ కోర్సులో మాన్యువల్ అకౌంటింగ్ అంటే మీ అంతట మీరే అన్ని ప్రిపేర్ చేసిన సందర్భాల్లో, ట్రయల్ బ్యాలెన్స్ కానీ మీరే ప్రిపేర్ చేసిన సందర్భాల్లో ఒక స్కిల్ అంటే లయబిలిటీ ఏంటి, అసెట్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి, ఇన్కమ్ ఏంటి రికగ్నైజ్ చేయగలిగితే మాత్రమే మీరు అవి ప్రిపేర్ చేసుకోగలిగేవాళ్ళు. కానీ ఇవాళ అసలు బేసిక్ అకౌంటెన్సీలో ఉన్నదే ఆ 4 బిట్లు. ఏది? లయబిలిటీ, అసెట్, ఎక్స్పెండిచర్, ఇన్కమ్ తప్ప వేరే లేవు. దాంతోపాటు ఒక డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ తెలుసుకుంటే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇంతకంటే కామర్స్లో నేర్చుకోవాల్సిన ఆ, మిగిలిందంటే ఏమి లేదు. కానీ మరి కాస్త ఈ 4 బిట్లు మన మనసులో ఎందుకు కూర్చోలేదు, మన మైండ్లో ఎందుకు కూర్చోలేదని ప్రశ్న వేస్తే సమాధానం దొరికేది. కానీ ఎవరు ప్రశ్నించుకోవడానికి అవకాశం ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకంటే మాకు అవసరమా అనే స్టేజ్లోనే ఎక్కువ మంది రోజు రోజుకి పెరుగుతున్నారు, ఆ సంఖ్య పెరుగుతుంది. ఇది అదనంగా చూసుకుని కాలేజీల్లో కూడా ఎగ్జామినేషన్ పర్పస్ కోసమే చెప్పడం జరుగుతుంది తప్ప వాట్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్, వాట్ ఆఫ్టర్ బీకామ్ ఆర్ వాట్ ఆఫ్టర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేది ఎవరికి ఆలోచన లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ క్వశ్చన్లు వేయట్లేదు, పేరెంట్స్ ఎగబడి స్టూడెంట్స్ని చేస్తున్నారు. ఇంకా అనవసరంగా లేనిపోయింది ఎందుకు తలగానే పెట్టుకోవాలనే ఆలోచనతోటి కాలేజీలు కూడా అలాగే తయారైన దాని రైటర్స్ కూడా అలాగే డెవలప్ అయిపోయారు. మరి అది అయిపోయిన తర్వాత కూడా ఎందుకంటే ఒక బ్యాచులర్ అని పదం ఎందుకు యాడ్ చేశారో తెలియదు, కానీ బ్యాచులర్ అంటే బాధ్యత లేని వ్యక్తి. అంటే అమ్మా నాన్న చూసుకుంటారు, నాకేం సంబంధం, పెళ్ళి పెట్టాకలు అయితే ఒక బాధ్యత వస్తుందేమో, కానీ ఇప్పుడు అయిన వాళ్ళు కూడా రావట్లే. కాబట్టి ఏంటంటే నాకు అవసరం లేదు, నాకు వాళ్ళు డబ్బులు ఇస్తారు, నేను శుభ్రంగా హాయిగా ఈ టీనేజ్ని ఎంజాయ్ చేసుకుంటూ నేను డిగ్రీ కంప్లీట్ చేస్తే అవుట్ దేర్ అండ్స్ ది మ్యాటర్ అనుకుంటున్నాడు. కానీ అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి నీ కోర్స్ అయిపోయిన తర్వాత ఎంబీఏ అయిపోనివ్వండి, బీకామ్ అయిపోనివ్వండి, ఏదైనా అయిపోనివ్వండి, అయిపోయిన తర్వాత మరి ఉద్యోగానికి వెళ్తే వాడు ఉద్యోగంలో అకౌంటింగ్ ప్యాకేజ్ వచ్చా అని అడుగుతున్నారు. మెయిన్గా ఎక్కువ పర్సంటేజ్ టాలీ గురించి అడుగుతున్నారు, ఎందుకంటే అది ఈజియెస్ట్ ప్యాకేజ్ కాబట్టి. కానీ అలా అని సరే మనకు ఉద్యోగం రావాలంటే టాలీ నేర్చుకోవాలనే ఆలోచనతోటి ఆ, హైదరాబాద్ ఎగబడి వస్తున్నారు. కొంతమంది రాలేని స్టేజ్లో ఉన్నవాళ్ళు ఏ ఊర్లో ఆ ఊర్లో కొంత నలుగురు ఎక్కువ ఎక్కువ ఏ ఇన్స్టిట్యూట్లో ఎక్కువ మంది జమ అవుతారో అక్కడికి వెళ్ళి నేర్చేసుకుంటున్నారు. వాళ్ళు ఎడ్యుకేషన్ వెర్షన్లో నేర్పేస్తారు, టాలీ వచ్చు అనుకుంటారు, బయటకు వస్తారు. వచ్చిన తర్వాత మీకు ఏమీ రాదు కాబట్టి మిమ్మల్ని డాటా ఆపరేటర్గా ఫిక్స్ చేస్తున్నారు. అకౌంటెంట్ డిజిగ్నేషనే ఉంటుంది, కానీ మీరు చేయాల్సింది డాటా ఆపరేటర్ జాబే. కానీ డాటా ఆపరేటర్ జాబ్ కోసం మీరు అసలు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి టాలెంట్ నేర్చుకోవాల్సిన అవసరమేం లేదు. ఎందుకంటే మీరు కాస్త చూపులకి అంతే మేనేజ్మెంట్కి, అది ఈ అబ్బాయి ఎర్రగా బుర్రగా బాగున్నాడు, యాక్టివ్గా ఉన్నట్టున్నాడు, ఇదని చేర్చుకుంటే అయిపోద్ది అనుకుంటే వాళ్ళే నేర్పుతారు. పర్చేజ్ ఎలా ఎంటర్ చేయాలి, సేల్ ఎంటర్ చేయాలి, ఏదైనా ఎంటర్ చేస్తారు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్ కదా. వెరీ ది క్వశ్చన్ ఆఫ్ జాయినింగ్ అన్ ఇన్స్టిట్యూట్ టు ల్యాండ్. ఇవన్నీ అవసరం లేదు కదా. అయినా ఇవాళ ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేరిన స్టూడెంట్ కూడా వాట్ ఫర్ అని అనుకోవట్లా, మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అనే క్వశ్చన్ అప్పుడు కూడా వేసుకోవట్లా.
నేర్చుకుంటే అయిపోద్ది అనుకుంటున్నాడు, కానీ మనం ఎంతో నేర్చుకుంటున్నాము. మరి ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజీ కేవలం ఒక జర్నల్ ఎంట్రీ చేస్తేనే మొత్తం అంతా అది దానంతట అదే ప్రిపేర్ చేస్తుందని అంటున్నారు కదా. మరి ఇవాళ నేను నేర్చుకుంటుంది ఏంటి అనే ఆలోచన ఎక్కడ లేదు కదా. మరి ఎడ్యుకేషన్ వెర్షన్లో నేర్పితే డేటా ఆప్షన్ రాదు అన్నారా. తర్వాత చాలా ఆప్షన్స్ మిస్ అయిపోతాయి, ఎక్కడ ఫ్రాడ్ ఉంటే ఫ్రాడ్ తెలీదు, బ్రేకప్ రిపోర్ట్స్ జనరేట్ చేయలేవు, ఇవన్నీ చాలా అవస్థలు అవుతాయి. మరి ఇవన్నీ ఏం అవసరం లేదు, శుభ్రంగా నేర్చుకుంటున్నారు, బయటకు వస్తున్నారు, మళ్ళీ డాటా ఆపరేటర్గా కొనసాగిపోతున్నారు. రోజు రోజుకి ఈ ట్రెండ్ పెరుగుతూ ఉంది. ఇది విద్యాలయాలకి ఒక మంచి ఆ, అవకాశం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత బూస్టప్ చేయగలిగితే అంతా వాళ్ళకు ఆ బెటర్నెట్ ఉంటుంది. ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారు పర్ మంతే పబ్లిసిటీ మ్యాటర్లు లెక్కేసుకుంటే. అంటే నిజంగా నువ్వు అంత కరెక్ట్గా చెప్పేటట్టయితే ఇంత పబ్లిసిటీ అవసరం కూడా లేదు కదా. స్టూడెంట్కి మౌత్ పబ్లిసిటీ తోటి పెరగాలి తప్ప ఎడ్యుకేషన్ అనేది మౌత్ పబ్లిసిటీ. కానీ ఇవాళ మౌత్లు పక్కకి వెళ్ళిపోయినాయి, ఓన్లీ పేపర్ పబ్లిసిటీ, బ్యానర్ పబ్లిసిటీ, వీటితోటే మనకి హంగామాలు వస్తున్నాయి. సరే, వాటి గురించి మనకు అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను ఫ్రీగా మరొక వారం మీకు క్లాసులు చెప్పాలనుకుంటున్నాను. తర్వాత ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, టాలీ ట్రైనింగ్ సెంటర్ ఫ్రాంచైజ్ అని. ఎందుకంటే టాలీ ఫ్రాంచైజుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ప్లేస్లో అయినా ఇస్తాను. తర్వాత ఇస్తే క్లాసులు ఎలా ఉంటాయి, అసలు ఏ విధంగా మిమ్మల్ని అప్ టు ఒక ప్రాక్టికల్ అకౌంటెంట్గా ఎలా చేయగలుగుతామో, జూమ్ క్లాసు, వర్చువల్ క్లాసెస్ తోటి ఇది సాధ్యమా అనేది నిరూపించడం కోసం ఇది కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే అటు ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి దీన్ని ఉపకరిస్తుంది. తర్వాత ఎవరైతే ఒకవేళ ఫ్రాంచైజ్ తీసుకుంటారనుకున్న ఒకరికి నేను ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి, మాన్యువల్గా ట్రైనింగ్ ఇచ్చి అన్ని రకాల మెళకువలు నేర్పి పంపిస్తాను. తర్వాత వచ్చేసేసి ఒకవేళ కనుక ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు స్టార్ట్ దేర్ ఓన్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఎనీ అదర్ సిటీ, నేనే రమ్మంటే కూడా నేనే ఓపెనింగ్ కూడా వెళ్ళి ఒక మంచి డెమో క్లాస్ ఇచ్చి కూడా రాగలుగుతాను. కాబట్టి దీంట్లో జరిగేది ఏంటంటే అసలు గ్రూపింగ్ యొక్క ఆవశ్యకత ఏంటి, అసలు డెబిట్ క్రెడిట్ని మనం ఎలా రికగ్నైజ్ చేయాలి, డెబిట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాకుండా ఎలా రికగ్నైజ్ చేయాలి, అంటే లేమ్యాన్ పాలసీలో ఎలా రికగ్నైజ్ చేయాలి, తర్వాత ఆప్షన్స్ని ఎలా వాడుకోవాలి, తర్వాత ట్రేడింగ్ అకౌంట్ హెల్ప్ ఏం చేస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ హెల్ప్ ఎలా చేస్తుంది, బ్యాలెన్స్ షీట్ వల్ల మనకు తెలిసేది ఏంటనేది ఇన్స్టిట్యూట్లో కవర్ కాని ఎన్నో పాయింట్స్ దీని ద్వారా నేర్చుకునే అవకాశం ఉంటుంది. దానికోసం నేను ప్రత్యేకమైన ఒక మెటీరియల్ తయారు చేస్తున్నాను. ఒక ఈ ట్రయల్ వెర్షన్ అనుకోండి, డెమో వెర్షన్ ఏదైనా అనుకోండి. దీంతో ఏంటంటే కంప్లీట్ ఏది ఈ గ్రూప్ని ఎలా రికగ్నైజ్ చేయాలి, అంతేగాని ఒక 30-40 తీసుకునేది ఇది డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్, ఇది పర్చేజ్, సేల్ అని క్వశ్చన్ కాదు. వై డైరెక్ట్, వై పర్చేజ్, పర్చేజ్ అనే దానికి మీనింగ్ ఉందా, డైరెక్ట్ అనే దానికి మీనింగ్ ఉందా, ప్రతిదీ క్షుణ్ణంగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదని మీరు నిర్ణయించుకోండి. అంతేగాని మీరు అందుకని ఏంటంటే మార్నింగ్ 7 to 8 లేకపోతే 8 to 9 పెట్టుకుంటే సరిపోతుంది. దానికి కూడా టైము మనం లెగలేని పరిస్థితుల్లో చాలామంది స్టూడెంట్స్ ఎక్కువైపోయారు. ఎందుకంటే మా ఏజ్కి నిద్ర పట్టదు అనుకుంటారు ఏంటో, మేము లెగుస్తున్నాం కానీ మీరు లెగలేని పరిస్థితులు. కానీ ఈ అవకాశాన్ని ఎవరన్నా వాడుకోవాలంటే ఇప్పుడు రిజిస్టర్ చేసుకోండి. నాకు మీ వాట్సాప్ నెంబర్ తోటి మీరు ఏ ప్రాంతంలో ఉంటారో కూడా చెప్పాలి. మీరు ఏ ప్రాంతం అంటే ఊరి పేరు చెప్తే సరే, నెల్లూరా, గుంటూరా, ఒంగోలు, వైజాగ్ చెప్పాలి. తర్వాత మీ ఇది మీ మీరు మెయిల్ అడ్రస్ పంపించాలి. 6th నాడు అంటే ఫ్రైడే నాడు క్లాస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆ టైం కూడా నేను నిర్ణయించాను. నిర్ణయించి తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో కంటిన్యూషన్ ఉన్నోళ్ళకి మాత్రమే క్లాస్ అంతా అయిపోయిన తర్వాత 1 వీక్ క్లాస్ అయిన తర్వాత నేను ఏదైతే ఉన్నానో దాంట్లో ఇంపార్టెంట్ మెటీరియల్ పీడిఎఫ్ మెటీరియల్ మీకు పంపగలుగుతాను. అంతేగాని ఊరికి అలా టచ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ డిస్కంటిన్యూ అయిపోయిన వాళ్ళకి మాత్రం నేను ఏ విధమైన అవకాశం ఇవ్వను. ఎందుకంటే నా అనుభవాలు రోజు రోజుగా స్టూడెంట్స్ తోటి పెరుగుతున్నాయి. ఎందుకంటే ఉష్ణాయాసం, నేను నాకు పని లేక క్లాస్ తీసుకున్న టైం తప్ప వాళ్ళ కోసం అని అనుకోవట్లేదు. కాబట్టి ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారో వాళ్ళే రిజిస్టర్ చేసుకోండి. అన్నెసరీగా ఏదో జాయిన్ అవుదాంలే తర్వాత అదంతా ఎవడబడతాడు, మన నిద్రాభంగం ఇవన్నీ అనుకుంటే మాత్రం డోంట్ ట్రై టు జాయిన్ ఇన్ ది క్లాస్. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, send your details so that I can send a link to you on Friday. So
మీకు ఏ టైంకి పెడతాననేది మరొక వీడియోలో నేను విశదపరుస్తాను. కంప్లీట్ మీకు ఆప్షన్స్ అన్నీ, అంటే ఇంపార్టెంట్ ఆప్షన్స్ మీకు ఈఎంఐని ఎలా పోసేసుకోవాలి, ఒక ఫ్రాడ్ ఉంటే ఫ్రాడ్ని ఎలా డిటెక్ట్ చేసుకోవాలి, తర్వాత మీరు మీరు తప్పు చేయకుండా మీరు ఎలా నడుపుకుంటా పోవాలి, దాంట్లో మీకు సిస్టమ్ ఎంతవరకు నేర్పుతుంది, మీకు గ్రూపింగ్లో ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏంటి, ఏవి మీరు బాగా రికగ్నైజ్ చేయాలి అనేది దీంట్లో కూలంకషంగా మీకు నేర్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే, ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ది జూమ్ వర్చువల్ క్లాస్, యు ప్లీజ్ సెండ్ యువర్ డీటెయిల్స్ త్రూ యువర్ వాట్సాప్. అంతే తప్ప మీరు ఎక్కడున్నారో లొకేట్ చెప్పండి. అంతేగాని ఊరికే మీరు మెయిల్ అడ్రస్ పంపించినంత మాత్రాన కాదు. అసలు మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారో కూడా నాకు చెప్పడంలో ఇబ్బంది మీరు పడాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి యూ ట్రై ఇట్, యూ యూ ట్రై టు జాయిన్. ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు అడ్వైజ్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, యూ కెన్ షేర్ ది మ్యాటర్ టు యువర్ ఫ్రెండ్స్ టు జాయిన్ ఇన్ ది free virtual class. Thank you very much. Good day.